భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలోని సంతపాక ప్రాంగణంలో సిపిఐ 20వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గత కొంతకాలంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి వచ్చే సంవత్సరం మార్చి నాటికి నక్సలైట్లు అంతమొందిస్తామన్నటువంటి పేరుతోటి అక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి గిరిజన ప్రాంతంలో ఒక అల్లకొల్లోనూ భయానకమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తా ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదులతో కూడా చర్చలు జరుపుకోవడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్ తోటి, మావోయిస్ట్ తోటి చర్చ జరపడానికి ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నక్సలైట్లు అంతమొందించేటువంటి పేరుతోటి ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదనంతా, ఖనిజ సంపదని, సహజ వనరుల్ని కార్పొరేట్లకి కట్టబెట్టేదానికోసమే ఈ మారణకాండను సృష్టిస్తుందనేది ఇవాళ అర్థమవుతోంది. గత కొంతకాలంగా ఇవాళ ఇప్పటికే 200 మంది నక్సలైట్లు హతమార్చారు. ఒకవైపు మేము శాంతి చర్చలకు వస్తాం, మాతో చర్చలు జరపండి అని చెప్పేసి ముందుకు వచ్చినా కూడా శాంతి చర్చలు జరపకుండా ఇటువంటి నరమేధాన్ని సృష్టించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచన నుంచి విరమించుకొని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికోసం ఇక్కడ సైన్యాన్ని దించి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడాన్ని మానుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలా. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పోడుమూలకు పట్టాలు ఇచ్చేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. హామీల అమల్లో కూడా తాత్సారం చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి కోరుతాను. కమ్యూనిస్ట్ పార్టీగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అనేక పోరాటాల ద్వారా పేద ప్రజలకి, గిరిజనులకు హక్కులు సాధించి పెట్టింది. భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలు నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయేదానికోసం ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.